1928వ సంవత్సరపు భారతీయ జాతీయ కాంగ్రెస్ వార్షిక మహాసభ పండిట్ మోతీలాల్ అధ్యక్షతన కలకత్తాలో జరిగింది. ఆ సభకు హాజరైనంత మంది స్వాతంత్ర్య సమరయోధులు ఏ కాంగ్రెస్ వార్షిక సభకు అంతకు ముందు హాజరు కాలేదు. ఆ సభను నిర్వహించటానికి చేసిన ఏర్పాట్లు కూడా బ్రహ్మాండమైన స్థాయిలో ఉన్నాయి. ఆ మహాసభ ముగిసేటప్పటికీ సుభాష్ చంద్రుడు నాటి జాతీయోద్యమంలో యువకుల, అతివాద శక్తుల ప్రధాన ప్రతినిధిగా బయటపడి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆయన కాంగ్రెస్ సేవాదళం అధిపతి కూడా. ఆ దళాన్ని నిర్మించింది, దానిని సైనిక పద్ధతిలో శిక్షణ ఇచ్చింది, దానికి సైనిక శిక్షణా సూత్రాలను వర్తింపచేసింది సుభాష్ చంద్రుడే. నిర్మాణ రీత్యా ఆ సేవాదళంలో చాలా విభాగాలున్నాయి. మోటార్ సైకిల్ విభాగం, అశ్విక దళం, మహిళా దళం కూడా ఆ సేవాదళంలో విభాగంగా ఉండటం విశేషం. సుభాష్ ఆ సేవాదళం ప్రధాన అధిపతిగా ఒకే రకమైన పూర్తి సైనిక దుస్తులను ధరించి ఆ సేవాదళం చేసే కవాతును తనిఖీ చేస్తున్నప్పటి దృశ్యం కన్నుల పండుగగా ఉండేది. ఆ విధంగా భారత జాతీయోద్యమంలో సుభాష్ ఒక నూతన అంశాన్ని ప్రవేశపెట్టాడు. ఆ జాతీయోద్యమ కార్యకర్తలలో సైనిక శిక్షణను నెలకొల్పడానికి తోడ్పడింది. కాగా 1928లో ఒక కలగా కనిపించిన దృశ్యం రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో ఆగ్నేయాశయాలలో నిజరూపం దాల్చింది. ఆ కాంగ్రెస్ మహాసభలో చర్చకు వచ్చిన ప్రధాన రాజకీయ తీర్మానం మీద వృద్ధులకు, యువకులకు మధ్య విభేదం పొడచూపింది. భారతదేశ గమ్యం అధినివేశ ప్రతిపత్తి అని, దానిని 12 నెలల్లో బ్రిటిష్ ప్రభుత్వం మంజూరు చేయాలని ఆ తీర్మానం పాఠంలో ఉంది. దానిని ప్రతిపాదించింది మహాత్మాగాంధీ. సుభాష్ చంద్రుడు ఆ తీర్మానానికి ఒక సవరణ ప్రతిపాదించాడు. భారతదేశం గమ్యం సంపూర్ణ స్వాతంత్ర్యమని, అధినివేశ ప్రతిపత్తిని కోరటం అంతకు ముందు సంవత్సరం మద్రాసు కాంగ్రెస్ మహాసభలలో ఎత్తిన సంపూర్ణ స్వాతంత్ర్యం పథకాన్ని దించటమేనని ఆ సవరణ ద్వారా సుభాష్ చంద్రుడు ఉద్ఘాటించాడు. భారత యువతీ యువకులలో ఒక నూతన మనస్తత్వాన్ని, చైతన్యాన్ని సృష్టించడానికి భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలి అని ఉద్ఘాటించటం అవసరమని సుభాష్ నొక్కి చెప్పాడు. తను ఎంతో బాధ్యతగా ఆలోచించిన తర్వాతనే ఆ సవరణను ప్రతిపాదించినట్లు ప్రకటించాడు. అంతేకాదు, తన సవరణ ఫలితంగా కాంగ్రెస్లో విభజన అనివార్యమైతే తను ప్రాతినిధ్యం వహిస్తానన్న నూతన తర నాయకత్వం ఆ విభజనకు సిద్ధంగా ఉందని బల్లగుద్ది మరీ చెప్పాడు. సుభాష్ నాటి అంతర్జాతీయ పరిస్థితిని గురించి కూడా వివరించాడు. మద్రాసు తీర్మానం అంతర్జాతీయ రాజకీయాలలో భారతదేశానికి నూతన ప్రతిష్టను అద్దించి పెట్టిందని, ఆ ప్రతిష్టను వదులుకోవటానికి భారత యువతరం అంగీకరించలేదని కూడా సుభాష్ ప్రకటించాడు. ఇంకా ఐరోపా, ఆసియా రాజకీయాలు, సామ్రాజ్యవాద శక్తుల మధ్య ఏర్పడిన మారణ ఆయుధాల ఉత్పత్తి పోటీ ప్రపంచాన్ని ఒక దహనకాండం వైపు లాక్కొని పోతున్నాయని వివరించాడు. ఆ సమగ్ర అంతర్జాతీయ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని భారతదేశం ధైర్యంగా తక్షణ సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం నిలబడి పోరాడాలని సుభాష్ చంద్రుడు ఉద్ఘాటించాడు. సుభాష్ సవరణకు అనుకూలంగా 973 ఓట్లు పడగా వ్యతిరేకంగా 1350 ఓట్లు పడ్డాయి. సుభాష్ సవరణ వీగిపోయింది. సమయోచితంగా నడవాలని సూచించే కలకత్తా కాంగ్రెస్ తీర్మానం విలువైన కాలాన్ని తినేసిందని, ముందుకు దూకండి అని పిలుపు వస్తుందని ఆశించిన వాళ్లను నిరుత్సాహపరిచిందని సుభాష్ భావించాడు. అయినా అతివాదుల పక్షం కాంగ్రెస్లో తగినంత బలాన్ని సంపాదించుకుందనే విషయం సుభాష్ చంద్రునికి కారు చీకట్లో కాంతిరేఖ వలె కనిపించింది. అదే సమయంలో 1929 సెప్టెంబరు 31 లోపల ఇండియాకు అధినివేశన ప్రతిపత్తిని కలిగిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించకపోతే 1930 జనవరి 1వ తేదీన తను సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలనే వాళ్లల్లో చేరిపోగలనని మహాత్ముడు ప్రకటించాడు. ఆ విధంగా గాంధీ సమయం ఆసన్నం కాగానే స్వాతంత్ర్య సమరంలో దూకటానికి సిద్ధమవుతున్నాడని స్పష్టమైంది. ఇదిలా ఉండగా 1929లో కొన్ని నూతన సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనలు ప్రజల ధైర్యోత్సాహాలను నిలబెట్టాయి. ఈ సంఘటనలలో మొదటిది ఉత్తర హిందూస్థానంలో విప్లవకర చర్యలు విజృంభణ. రెండవది 1928లో లాలా లజపతి రాయ్ పైన దాడి జరిపించిన బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ హత్య కాగా, మూడవది భగత్ సింగ్, బటుకేశ్వర దత్తులు కలిసి ఢిల్లీ శాసనసభా మందిరంలో బాంబును విసరటం. ఈ ఘటనల తర్వాత ప్రజల ఆసక్తిని రేకెత్తించిన సంఘటన లాహోరు కుట్ర కేసు. ఇది భారతదేశ అన్యాయంగా బనాయించిన నేరం కాగా ఇది వారికి ఎంతో సానుభూతిని సంపాదించింది. సర్దార్ భగత్ సింగ్ నాటి పంజాబ్ యువజన ఉద్యమానికి నాయకుడు. ఆ ఉద్యమం నవజన భారత్ సభ అనే సంస్థ ఆధ్వర్యంలో సాగింది. ఆ సంస్థ కార్యకలాపాలు కొంతకాలం సాగిన తరువాత సుభాష్ చంద్రుడు ఆ సంస్థతో గట్టి సంబంధాలు ఏర్పరచుకున్నాడు. ఇదిలా ఉండగా సుభాష్ చంద్రుని నాయకత్వాన పనిచేసిన కలకత్తా కాంగ్రెస్ సేవాదళంలో మేజర్ హోదా గల సేవాదళపతి అయిన జతీంద్రనాథ్ దాసు లాహోర్ కుట్రకేసు నిందితులలో ఒకరయ్యారు. విచారణ నిమిత్తం బంధించబడిన ఖైదీలను రాజకీయ ఖైదీలుగా పరిగణించడానికి డిమాండ్ చేస్తూ
ఆయన ఆమరణ నిరాహార దీక్ష పూనారు. ప్రభుత్వం ఆయన కోరికను ఆమోదించటానికి నిరాకరించింది. అయినా ఆయన తన నిరాహార దీక్షను ముగించలేదు. కాగా ఆయన జతీంద్రనాథ్ దాస్ 13/9/1929 జైలులోనే మరణించారు. జతీంద్రనాథ్ దాస్ ఆత్మ బలిదానం సుభాష్ను ఎంతో ఉత్తేజపరిచింది. ఆ ఆత్మ బలిదానం విద్యార్థి యువజన సంఘాలను ముందుకు నడిపించింది. వెనువెంటనే బెంగాలులో ఎన్నో జిల్లా విద్యార్థి సభలు, యువజన మహాసభలు జరిగాయి. భారతదేశంలో ఇతర రాష్ట్రాలలో కూడా విద్యార్థి, యువజన ఉద్యమాలు ఊపును అందుకున్నాయి. ఈ ఉద్యమాలు నిర్వహించిన సభలలో అత్యధిక సభలకు సుభాష్ చంద్రుడే అధ్యక్షత వహించాడు. పంజాబ్ విద్యార్థుల మహాసభ ప్రారంభ సమావేశానికి, సెంట్రల్ ప్రావిన్స్ యువజన మహాసభకు, బీహార్ విద్యార్థుల మహాసభకు సుభాష్ అధ్యక్షత వహించాడు. జవహర్లాల్ నెహ్రూ, కమలాదేవి చటోపాధ్యాయ, సరోజినీ నాయుడు, మదనమోహన మాలవ్య ప్రభృతులు నాటి సభల నిర్వహణలో ప్రముఖ పాత్ర వహించారు. యువతీ యువకులను, విద్యార్థులను సంబోధించుతూ సుభాష్ దేశభక్తి, నిజాయితీ, త్యాగం, ధైర్యం, సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలనే నినాదానికి గట్టిగా అంటిపెట్టుకుని ఉండవలసిన అవసరాన్ని గురించి నొక్కి చెప్పాడు. ఇంకా తన పలుకులను ఉత్సాహంగా విన్న యువకులను ఉద్దేశించి మాట్లాడుతూ సుభాష్ దేశ సమస్యను పరిష్కరించవలసిన బాధ్యత వాళ్లదే కాబట్టి సమకాలికులంటే ఎక్కువ దూరదృష్టిని కలిగి ఉండవలసిన బాధ్యత, ప్రజాభిప్రాయానికి ఒక నిర్దిష్టమైన రూపాన్ని ఇవ్వవలసిన బాధ్యత కూడా వాళ్లదేనని ఉద్ఘాటించాడు. 1929లో మరొక ఘటన సంభవించింది. అంతకు ముందు సంవత్సరమే ఆరంభమైన శ్రామిక వర్గపు అశాంతి పెరిగింది. మీటర్ కుట్ర కేసు పేరుతో 3 ఆంగ్లేయులతో సహా ఒక ట్రేడ్ యూనియన్ ఉద్యమ నాయకుల బృందం విచారణ నిమిత్తం నిర్బంధించబడింది. ఆ నిందితుల రక్షణ కమిటీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్న సుభాష్ చంద్రుడు ఆ ఖైదీలను చట్టరీత్యా రక్షించటానికి ఎంతో చురుకుగా పనిచేశాడు. 1929లో ఇండియాలో కొన్ని రాజకీయ ఘటనలు సంభవించిన కాలంలోనే విస్తృతమైన రాజకీయ ఉద్యమాన్ని ఇండియా ప్రారంభించి ఉండవలసిందని సుభాష్ భావించాడు. బెంగాలు లెజిస్లేటివ్ కౌన్సిల్లో మంత్రుల్లో ఎన్నోసార్లు పదవీభంగం చేయగలిగిన కాంగ్రెస్కు ఆనాడు పరిస్థితి చాలా అనుకూలంగా ఉంది. బెంగాల్ గవర్నర్ ఆ కౌన్సిల్నే రద్దు చేసి నూతన ఎన్నికలను ప్రకటించగా కాంగ్రెస్ పెరిగిన బలంతో తిరిగి కౌన్సిల్లో ప్రవేశించింది. భారత జాతీయ కాంగ్రెస్కు చెందిన సుభాష్ చంద్రుడు ఆయన అనుచరులకు ప్రజలను సంఘటితపరచడంలో గల సామర్థ్యానికి సమానమైన సామర్థ్యం వారికి పత్రికా రచన రంగంలో కూడా ఉంది. ఇండియా ప్రభుత్వం నిర్వహణలో ఉన్న తూర్పు ఇండియా రైల్వే కంపెనీకి పరువు నష్టం కలిగించే విషయాలను ప్రచురించిందనే నేరం మూపి ఒకనాడు ప్రభుత్వ న్యాయస్థానం ఫార్వర్డ్ అనే కాంగ్రెస్ పత్రిక పైన భరింపశక్యం కానటువంటి పెద్ద మొత్తాన్ని జరిమానాగా విధించగా ఆ పత్రికను మూసివేసి మరునాడు ఉదయమే కాంగ్రెస్ లిబర్టీ అనే పేరుతో ఒక కొత్త వార్తాపత్రికను తీసుకుని వచ్చింది. ఆ విధంగా కాంగ్రెస్ తన ముఖ్య ప్రసార సాధనాన్ని పోగొట్టుకోకుండా నిలబడింది. 1929 ఉత్తరార్ధంలో మహాత్ముని ప్రేరణతో కాంగ్రెస్ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. శాసనసభ నుండి రాజీనామా చేయమని ఆ తీర్మానం కాంగ్రెస్ వాదులను కోరింది. ఎన్నికలలో పాల్గొనమని అంతకు 2 నెలల ముందు కాంగ్రెస్ వారిని ప్రోత్సహించిన పండిట్ మోతీలాల్ నెహ్రూ కూడా ఆ ప్రతిపాదనను బలపరిచాడు. కానీ జతేంద్ర మోహన్ సేన్ గుప్తా, సుభాష్ చంద్రుల వ్యతిరేకత వలన ఆ తీర్మానం రద్దు చేయబడింది. కాగా ఆ విషయాన్ని గురించి ఆలోచించటం అదే సంవత్సరం డిసెంబర్లో లాహోర్లో జరుగుతున్న కాంగ్రెస్ మహాసభ జరిగే వరకు వాయిదా వేయబడింది. లాహోర్ కాంగ్రెస్ మహాసభ అధ్యక్షుని ఎన్నిక సమయం ఆసన్నం కాగానే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలో అత్యధిక సంఖ్య మహాత్ముని పేరును సూచించింది. కానీ మహాత్ముడు జవహర్లాల్కు అనుకూలంగా పోటీ నుండి తప్పుకున్నాడు. ఇదిలా ఉండగా ఆనాడు ఇంగ్లాండును పాలిస్తున్న లేబర్ పార్టీ ప్రధానమంత్రి అయిన రామ్సే మెక్డొనాల్డ్ ప్రోత్సాహంతో ఇండియా వైస్రాయ్ ఇర్విన్ 1929 అక్టోబర్ నెలలో ఒక ప్రకటన చేశాడు. రాజ్యాంగం రీత్యా ఇండియా అధినివేశ ప్రతిపత్తిని సాధించటం సహజమైన విషయమని, కాగా సైమన్ కమిషన్ నివేదిక ప్రచురింపబడగానే లండన్లో ఒక రౌండ్ టేబుల్ సభ జరుగుతుందని ఆ ప్రకటన తెలియజేసింది. ఆ నవంబర్లో ఇండియాలో గల విభిన్న రాజకీయ పక్షాల నాయకులు సమావేశమై వైస్రాయ్ ప్రకటనను పరిశీలించి ఒక పత్రాన్ని ప్రకటించారు. దానిమీద ఆ రాజకీయ పక్షాల నాయకులలో అత్యధిక సంఖ్యలో సంతకాలు చేశారు. అధినివేశ ప్రతిపత్తి ఇండియాకు కలగజేయటానికి కావాల్సిన రాజ్యాంగ సవరణలకు రూపురేఖలు ఇచ్చే కృషిలో బ్రిటిష్ ప్రభుత్వానికి తమ సహకారం ఉంటుందని అందులో స్పష్టం చేశారు. దానిమీద సంతకాలు చేసిన వారిలో మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, రైట్ ఆనరబుల్ విఎస్ శాస్త్రి, శ్రీతేజ్ బహదూర్ సప్రు మొదలగు వారున్నారు. అధినివేశ ప్రతిపత్తిని ఆమోదించే ఆ పత్రాన్ని వ్యతిరేకిస్తూ, ఇలాగే రౌండ్ టేబుల్ సభలో పాల్గొనాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ సుభాష్ చంద్రుడు, సైఫుద్దీన్ కిచ్లు ఇంకా అబ్దుల్ బారీ ఒక ప్రత్యేక ప్రకటన జారీ చేశారు. ఆ రౌండ్ టేబుల్ సభలో పాల్గొనే ఇండియా ప్రతినిధులను ఇండియా ప్రజలు ఎన్నుకున్నప్పుడే అది నిజమైన రౌండ్ టేబుల్ సభ అవుతుందని కూడా వారు ప్రకటించారు.
ఇండియా ప్రతినిధులను బ్రిటిష్ ప్రభుత్వం ఎంపిక చేయకూడదని కూడా వారు డిమాండ్ చేశారు. ఇంకా బ్రిటిష్ ప్రభుత్వ ప్రతిపాదన ఒక ఉచ్చ అని, అది ఐర్లాండ్లో బ్రిటన్ ఆడిన నాటకం వంటిదేనని బ్రిటిష్ ఐరిష్ సిన్ఫిన్ పార్టీ బ్రిటన్ అంతర్యాన్ని గ్రహించింది. బ్రిటన్ ప్రతిపాదన తోసిపుచ్చిందని సుభాష్ ప్రభృతులు జారీ చేసిన ప్రకటన హెచ్చరించింది. ఆ డిసెంబర్లోనే గాంధీ మోతీలాల్ నెహ్రూ ఇండియా వైస్రాయ్ని కలిపి ఇండియాకు అధినివేశ ప్రతిపత్తిని మంజూరు చేయవలసిందిగా కోరారు. కానీ ఆ కోరిక ఫలించలేదు. కాగా ఆ నాయకులిరువురు నిరాశతో, నిక్తహస్తాలతో తిరిగి వచ్చి లాహోర్ కాంగ్రెస్ మహాసభకు హాజరయ్యారు.